ఒక 15-20 రోజుల్లో మీ అందరితో కూర్చొని ఒక కార్యక్రమం తీసుకోవాలనుకున్నా. ఉదయం 6 గంటలకు 7 గంటలకు మీ గ్రామానికి వస్తాం. ఆ ఊళ్ళో ఉన్న ప్రతి కార్యకర్త ఇంటికి పోతా. నేను ప్రతి కార్యకర్త ఇంటికి పోతా. ఎందుకు పోతంటే మళ్ళీ మీరు ఒక మాట అనుకోవద్దు, నా ఇల్లు బాగలేదు, సార్ వస్తే ఏమనుకుంటాడో అట్లేం లేదు. నేను ఎందుకొరకు వస్తున్నా తెలుసా? నా కార్యకర్త ఆర్థిక స్థితిగతులు చూడడానికే నీ ఇంటికి వస్తున్నా, లేకపోతే ఏం లేదు. నీ ఇంటికి వస్తా ఉదయం 6 గంటలకు, సాయంత్రం 5 గంటల వరకు నేను మీ ఊళ్ళోనే ఉంటా. ఒక్కరోజు ఒక ఊరు 20 మంది ఉన్నా, 25 మంది ఉన్నా, 30 మంది ఉన్నా ప్రతి ఇంటికి నేను వస్తా. నీకు ఎంతమంది పిల్లలు, నీ స్థితిగతులు ఏంటి, నీ ఆర్థిక పరిస్థితి ఏంటి, నీకేం కావాలి రాసుకుంటా. గెలిచిన తర్వాత పేరు పెట్టి పిలుస్తా. పేరు పెట్టి పిలిచి ఆ రోజు నీ ఇంటికి వచ్చి మాట ఇచ్చినా, ఇగో ఈ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటా చెప్పి జీవించే బాధ్యత నాది. అది నాది కర్తవ్యంగా. త్వరలోనే మంది మార్బలంతో రాను, ఒక్కడే వస్తా మీ ఊరికి. 20 మంది 30 మంది ప్రతి ఇంటికి పోతా. కార్యకర్త ఇంట్లో పప్పన్నం తింటా, మామిడికాయ పచ్చడి వేసుకుని నాకు వేరే పెట్టాల్సిన అవసరం లేదు. బియ్యం రోజు వండికి పెట్టి పప్పన్నం పెడితే లావకాయ పచ్చడి వేసి తిని వస్తా. నేను మటన్ చికెన్ తినడం కాదు, మీకు తెలుసు. నాకేం పెట్టాల్సిన అవసరం లేదు. కార్యకర్త ఇట్లా తింటా. ప్రతి ఇంటికి కంటితో చూస్తేనే కార్యకర్త స్థితిగతులు తెలుస్తాయి. వీడికి వస్తే మీరు అందరూ బాగుండాలనిపిస్తుంది. కానీ నీ ఇంటికి వచ్చి నీ తలుపుడు తలిపి ఒక భరోసా యాత్ర, కార్యకర్తకు భరోసా ఇచ్చే విధంగా నేను మీ గ్రామానికి రాబోతున్నా. త్వరలోనే వారానికి 1-2 ఒరిజినల్ కార్యకర్త ఎవరు, డూప్లికేట్ కార్యకర్త ఎవరో చూసుకొని ఇగో నేనున్న తమ్మి నీ వదిలేపడమాకు అని చెప్పే విధంగా మీకు నేను ప్రయత్నం చేస్తా.